సో డార్క్ సర్కిల్స్ని మనం మంచిగా తెల్లగా ఎలా ఉంటాయో కళ్ళు కింద అలానే చేసుకోవచ్చు. సో నేను కూడా చాలా రెమెడీస్ వాడతాను కాఫీ పౌడర్తో. నేను కూడా వాడతాను. హాయ్, హలో, నమస్తే. మనం రెగ్యులర్గా వాడే కాఫీ పౌడర్తో అద్భుతాలు చేయవచ్చునని చెప్తున్నారు. ఫేస్లో గ్లో కోసం, ఫెయిర్నెస్ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు హేమంత్ కుమార్ గారు. ఆ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏంటి సార్ అసలు కాఫీ పౌడర్తో అద్భుతాలు చేయొచ్చు అని అంటున్నారు? ఏంటి అసలు కాఫీ పౌడర్, ఎలా యూజ్ చేయొచ్చు? కాఫీ పౌడర్తో మనం చాలా చేయొచ్చండి. ఎందుకంటే కాఫీ పౌడర్లో మనకి మోర్ దెన్ 1000 కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కెఫెన్, అందరికీ తెలిసిన కెఫెన్. సో తర్వాత ఇంకొకటి టానిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. సో అది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో కెఫెన్, టానిన్, తర్వాత ఫిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఎంతో కాలం కాఫీని చూస్తే మనం కాఫీ పౌడర్ అరోమాని కోల్పోదు, అంటే ఆ సువాసన కలిగి ఉంటుంది కదా. ఆ సువాసనని అందులో హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఫిక్స్డ్ ఆయిల్స్. సో ఆ ఫిక్స్డ్ ఆయిల్స్ మన స్కిన్ మీద ఎలా పనిచేస్తాయంటే మన బాడీ మీద ఉండే న్యాచురల్ ఆయిల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఆయిల్ బ్యాలెన్స్ చేస్తూ మనకి స్కిన్కి గ్లో ఇస్తుంది. సో కాఫీ పౌడర్లో ఉండే కెఫెన్ ఎందుకు పనిచేస్తుందంటే కెఫెన్ వల్ల మనకి స్కిన్కి వచ్చే ఎండ్ బ్లడ్ సప్లై అనేది తగ్గిస్తుంది. సో అది తగ్గడం వల్ల ఏజింగ్ ప్రాపర్టీస్, అంటే ఏజింగ్ అనేది స్లోగా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి స్కిన్ మీద రింకిల్స్ ఉంటాయి కదా, రింకిల్స్ రాకుండా ఆపుతాయి. ఒకవేళ రింకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా రింకిల్స్ని తగ్గిస్తుంది. సో దాంతోపాటు ఇప్పుడు రెగ్యులర్గా అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్, స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, పైగా మనకి అందరూ ఎండలో తిరుగుతారు, పొల్యూషన్ కావచ్చు, డస్ట్ కావచ్చు, దానివల్ల ఫేస్లో గ్లో అనేది పోతుంది. సో దానివల్ల కాఫీ పౌడర్తో మనం మళ్ళీ గ్లోని తిరిగి తీసుకురావచ్చు. తర్వాత డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అందరూ నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో డార్క్ సర్కిల్స్ని మనం కంప్లీట్గా మాయం చేసేసుకోవచ్చు. మంచిగా తెల్లగా ఎలా ఉంటాయో కళ్ళు కింద అలానే చేసుకోవచ్చు. సో నేను కూడా చాలా రెమెడీస్ వాడతాను కాఫీ పౌడర్తో. నేను కూడా వాడతాను. సో అందులో కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, అవి చూసుకుందాం ఒకసారి. అయితే మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అలా అనుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక మంచి టిప్ని చెప్తాను. సో మనం ఈ టిప్ ఫాలో అయితే ఏంటంటే అండి, మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, ఫేస్లో మనకి పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి. వచ్చే పొల్యూషన్ వల్ల, డస్ట్ వల్ల పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి, అంటే మూసుకుపోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ రావటం కానీ, ఆ పింపుల్స్ మనకు పోయేటప్పుడు యాక్ని మార్క్స్ రావటం కానీ జరుగుతుంది. సో డెడ్ స్కిన్ సెల్స్ని మనం పూర్తిగా ఎక్స్ఫోలియేట్ చేయాలంటే ఈ ప్రాసెస్ అనేది, చిన్న రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కాఫీ పౌడర్ తీసుకుంటారు, కొంచెం కాఫీ పౌడర్ తీసుకుంటారు, షుగర్ని కొంచెం పౌడర్గా గ్రైండ్ చేసుకుంటారు, గ్రైండ్ చేసుకున్న షుగర్ని తీసుకుంటారు, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం రోజ్ వాటర్ తీసుకుంటారు. రోజ్ వాటర్ ఏం చేస్తుందంటే ఎసెన్షియల్ ఆయిల్ అవుతుంది, అంటే ఎసెన్షియల్ ఆయిల్లో పనిచేస్తుంది. సో రోజ్ వాటర్ ఆ గ్లోని అలా ఫేస్లో ఉంచుతుంది అనమాట. సో రోజంతా మీకు గ్లో ఉండాలి ఫేస్లో అంటే రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పొద్దున్నే మీరు ఏం చేస్తారంటే, కొంచెం కాఫీ పౌడర్ తీసుకోండి. సో ఒక స్పూన్, 1 or 1.5 స్పూన్ మీ యూసేజ్ని బట్టి కాఫీ పౌడర్ తీసుకుంటారు. అందులో హాఫ్ అమౌంట్ షుగర్ తీసుకుంటారు. ఎంత కాఫీ పౌడర్ తీసుకున్నారో హాఫ్ అమౌంట్ షుగర్ తీసుకుంటారు. షుగర్ తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే బాగా మిక్స్ చేస్తారు. ఓకేనండి. సో మనకి పౌడర్ షుగర్ ఏంటంటే కొంచెం గ్రాన్యూల్స్లా ఉంటాయి. సో ఈ గ్రాన్యూల్స్ని కొంచెం బాగా మెత్తగా చేసేసుకొని అందులో జస్ట్ 1 or 2 స్పూన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేస్తారు. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా మిక్స్ చేసుకుంటే కనుక మీకు ఇలా ఫేస్ ప్యాక్లా రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఉంది చూసారా, ఇది ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా, ఇలా ఫేస్ ప్యాక్లో రెడీ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే, మీరు మార్నింగే స్నానం చేసేటప్పుడు ఇలా స్కిన్ మీద, ఫేస్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుని ఫేస్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ థిక్గా అప్లై చేసుకోవాలి. థిక్గా అప్లై చేస్తే ఏమవుతుందంటే, కాఫీ మనకి గ్రాన్యూల్స్లో ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది. సో ఆ రఫ్గా ఉన్న కాఫీ గ్రాన్యూల్స్ కూడా ఏం చేస్తాయంటే స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి, అంటే బాగా స్క్రబ్ చేస్తాయి. సో స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. కాఫీలో ఉండే యాంటీ ఏజింగ్ అండ్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేకుండా, అంటే ఏజింగ్ అనేది రివర్స్ చేయడం కావచ్చు, లేదంటే మనకి పేరుకుపోయిన డస్ట్ అండ్ డర్ట్ని రిమూవ్ చేయడం కావచ్చు, డెడ్ స్కిన్ సెల్స్ని పోగొట్టడం కావచ్చు, లేదంటే ఆ ఫేస్లో గ్లోని తిరిగి తీసుకొస్తుంది. ఒక 2 to 3 minutes మీరు ఇలా రబ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా పెడితే అలా కాకుండా ఇలా స్టాండర్డ్గా సర్క్యులర్ మోషన్లో, అంటే ఇలా రౌండ్గా
చీక్స్ మీద ఎలా రబ్ చేస్తారు ఇలా రౌండ్గా రబ్ చేయాల్సి ఉంటుంది. సో రబ్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఆగి మీరు వాష్ చేసేసుకోవచ్చు వాటర్తో, నార్మల్గా వాటర్తో వాష్ చేసేసుకుంటారు. ఇప్పుడు నేను ఇంకొక మంచి రెమెడీ చెప్తాను. ఏంటంటే అండి, మనం కాఫీ పౌడర్తోనే అది కూడా. సో కాఫీ పౌడర్తో మనం ఇందాక చెప్పాను కదా రింకిల్స్ కూడా పోతాయి, అందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయని. సో కొంచెం మీరు కాఫీ పౌడర్ తీసుకుంటారు, ఓకేనా. కాఫీ పౌడర్ తీసుకుని కాఫీ కలుపుకోకండి, నేను చెప్పిన రెమెడీని ఫాలో అవ్వండి. సో దాంట్లో కొంచెం మనం టీ ట్రీ ఆయిల్, మీకు తెలుసుంటే టీ ట్రీ ఆయిల్ మనకి ఏ గ్రాసరీ స్టోర్లో అయినా దొరుకుతుంది. సో టీ ట్రీ ఆయిల్ మీరు కొంచెం వేసుకుంటారు, ఓకేనా. టీ ట్రీ ఆయిల్ ఎంత వేసుకుంటారు అంటే ఒక 10 to 15 ml టీ ట్రీ ఆయిల్ వేసుకుంటారు. ఒక 1 to హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత టీ ట్రీ ఆయిల్ని మనం డైరెక్ట్గా బాడీ మీద అప్లై చేయొద్దు, ఎందుకంటే టీ ట్రీ ఆయిల్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి. సో మనం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటారు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది మంచిగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని సో బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ మీరు చూడండి, ఇలా కొంచెం పేస్ట్లా వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ రాగానే మీరు ఏం చేస్తారంటే దాన్ని బాడీ పైన అప్లై చేయాలి, దాన్ని మీరు స్కిన్ పైన అప్లై చేయాలి. సో స్కిన్ పైన అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే రింకిల్స్ అనేవి మీకు గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి టీ ట్రీ ఆయిల్లో మనకి హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. హీలింగ్ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏజ్ రిలేటెడ్ రింకిల్స్ అనేవి పోతాయి, ఆ రింకిల్స్ని హీల్ చేస్తుంది. సో టీ ట్రీ ఆయిల్ మనం అందుకోసం యాడ్ చేస్తాం ఇందులో. సో కాఫీ పౌడర్ ప్లస్ టీ ట్రీ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఎలాంటి రింకిల్స్ అయినా పోతాయి, మళ్ళీ చాలా యవ్వనంగా కనిపిస్తారు. దాంతోపాటు ఇంకొక మంచి రెమెడీ ఏంటంటే ఇప్పుడు చాలామందికి డార్క్ సర్కిల్స్ వస్తాయి కళ్ళ కింద. సో డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఎలాంటి కారణం వల్ల వచ్చిన డార్క్ సర్కిల్స్ అయినా స్ట్రెస్ వల్ల కావచ్చు, యూవీ రేస్ వల్ల కావచ్చు, లేదంటే ఎక్కువ ఫోన్ ఆర్ కంప్యూటర్ చూసే స్క్రీన్ టైం వల్ల కావచ్చు. ఎలాంటి డార్క్ సర్కిల్స్ అయినా కూడా పోవడానికి ఒక మంచి రెమెడీ ఏంటంటే ఇది మీకు నేను చూపిస్తున్నది కాఫీ డికాషన్ అనమాట. సో రెగ్యులర్గా మనకి ఎలాంటి ఇంట్లో పెట్టుకునే కాఫీ డికాషన్ ఉంటుంది కదా, ఆ కాఫీ డికాషన్ ఇది. సో కాఫీ డికాషన్లో ఒక 100 ml ఆఫ్ కాఫీ డికాషన్ తీసుకుంటే అందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటారు, పెరుగు అనేది యాడ్ చేసుకుంటారు. ఎంతంటే 100 ml తీసుకున్నారనుకోండి 20 to 25 ml పెరుగు యాడ్ చేసుకుంటారు. పెరుగు యాడ్ చేసుకుని మనకి ఫేస్ ప్యాక్లా రావడానికి ఎంత చిక్కదనం కావాలో ఆ చిక్కదనం కోసం అనేది కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాఫీ డికాషన్ అండ్ 20 ml ఆఫ్ పెరుగు అండ్ చిక్కదనం కోసం కొంచెం శనగపిండి యాడ్ పేస్ట్ ఫామ్లోకి వస్తుంది. పేస్ట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని మీరు డార్క్ సర్కిల్స్ చుట్టూ అప్లై చేసుకుని ఓవర్ నైట్ వదిలేసినట్టయితే పొద్దున్న కల్లా మీకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గడం మీరు చాలా బాగా గమనిస్తారు. సో డార్క్ సర్కిల్స్ పోవడానికి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ వల్ల మనం ఇన్ని ఉపయోగాలు చూసాం కదా, కాఫీ పౌడర్తో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయండి. సో అలా కాకుండా ఓన్లీ కాఫీ పౌడర్తో కూడా ఇంకో మంచి రెమెడీ ఉంది. ఏం చేస్తారంటే మార్నింగ్ అండ్ నైట్ మీరు ఓన్లీ కాఫీ పౌడర్ని కొంచెం వాటర్ ఫేస్ మీద అప్లై చేసుకుని ఫేస్కి స్క్రబ్ చేసుకున్నారనుకోండి, మనకి ఫేస్ సెల్యులైట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఫేస్ మీద లంప్స్లా ఫామ్ అయిపోవడం, అంటే గుంతల్లా పడడం, అలాంటి పేషెంట్స్ ఉంటారు. సో ఫేస్ సెల్యులైట్ అనేది కాఫీ పౌడర్తో ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల సెల్యులైట్ అనేది కంప్లీట్గా పోతుంది. ఒక 1 week or 10 days మీరు రోజు ప్రాక్టీస్ చేశారంటే కనుక సో 1 week లోపు మంచి రిజల్ట్ ఉంటుంది, పూర్తిగా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాఫీ పౌడర్తో ఇన్ని బ్యూటిఫికేషన్ టిప్స్ అనేవి ఉన్నాయి చాలా. కాఫీ పౌడర్తో ఓన్లీ ఒక కాఫీ పౌడర్, కేవలం కాఫీ పౌడర్. సో ఇన్ని లాభాలు ఉన్నాయనే విషయం ఈ రోజే మాకు తెలిసింది. సో చాలా చక్కగా వివరించారండి, థ్యాంక్ యూ. నమస్తే.